ఓం నమో వెంకటేశాయ. మనం గత వీడియోలో శ్రీ అనంతాళ్వార్ వారి అద్భుతమైన భక్తిగాథను తెలుసుకున్నాం. ఈరోజు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన వీడియోతో వచ్చాను. మనలో చాలామంది టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా దర్శన టికెట్లు సులభంగా బుక్ చేసుకుంటాం. కానీ రూమ్స్ బుక్ చేసే సమయానికి మాత్రం చాలామంది ఫెయిల్ అవుతారు. అలాంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం రామ్ బగీచా గెస్ట్ హౌస్లోని రూమ్ ఎలా ఉంటుందో, అక్కడ లభించే సౌకర్యాలేంటో పూర్తిగా చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేకే అండ్ ఎస్కే వ్లాగ్స్. అంతేకాదు, వీడియో చివర్లో టీటీడీ రూమ్స్ దొరకకపోతే ఎక్కడ బస చేయొచ్చు అనే ముఖ్యమైన టిప్ కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇదే రామ్ బగీచా గెస్ట్ హౌస్. బయట నుంచి చూస్తే ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా నిర్వహించబడుతున్న గెస్ట్ హౌస్గా కనిపిస్తుంది. ఈ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయం మరియు శ్రీబేడి ఆంజనేయ స్వామి ఆలయం రెండూ ఇక్కడ నుంచి నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఉన్నాయి. అందుకే దర్శనానికి వచ్చే భక్తులకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన ముఖ్యమైన టిప్, ఒకవేళ మీకు టీటీడీ ద్వారా రూమ్ దొరకకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తిరుమలలోని ఎస్వి మ్యూజియం సమీపంలో స్వతంత్రంగా నిర్వహించబడే అనేక మఠాలున్నాయి. ఆ మఠాల్లో ఖాళీ గదులుంటే భక్తులకు వసతి కల్పించే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, తిరుమలకు బయలుదేరే ముందు ఆయా మఠాలకు ఫోన్ చేసి గదుల అవైలబిలిటీ గురించి తెలుసుకోవడం మంచిదే. వారు గది అవైలబుల్ ఉందని చెబితే తిరుమలకు చేరుకున్న తర్వాత మీ డీటెయిల్స్ మరియు ఐడి ప్రూఫ్ చూపించి రూమ్ పొందవచ్చు. మఠాల పేర్లు, అడ్రస్ మరియు కాంటాక్ట్ నంబర్ వివరాలను ఇస్తున్నాను. ఒక్కసారి డీటెయిల్స్ను చెక్ చేసుకుని సంబంధిత మఠాలను సంప్రదించండి. ఇది చాలా మందికి తెలియని ఉపయోగకరమైన సమాచారం. మీ తిరుమల యాత్రలో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరి మన నెక్స్ట్ వీడియోలో తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాల్సిన మరో ఉపయోగకరమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.